ఆయన హాయ్, మీ పేరు? నా పేరు ఆర్డర్ నాగరాజు, పొలిటికల్ అనలిస్ట్. రైట్. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే ఈ జూబ్లీహిల్స్ లో బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. Yeah. నేను ఏదైనా చెప్పొచ్చు, మీరైనా చెప్పొచ్చు. పబ్లిక్ ఫెల్స్ ఎలాగ ఉన్నాయంటే నవీన్ యాదవ్ గారికి ఒక పాజిటివ్ అయిన ఒక ఉందన్నమాట. అంటే గతంలో పోటీ చేసి ఓడిపోయారు, పబ్లిక్ లో అందుబాటులో ఉన్నారు, ఎప్పుడైనా సరే ఏ రాత్రి అయినా సరే మేము పిలిస్తే వస్తారు, గతంలో చాలా సర్వీస్ చేశారు అన్న ఫీలింగ్ మూడు అనేది నవీన్ యాదవ్ గారికి ఉంది. ప్లస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో అధికారంలో ఉన్న పార్టీకి మేము ఓట్లు వేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా మాకు రేపొద్దున గెలిస్తే మాకు మా నియోజకవర్గం డెవలప్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని ఫండ్స్ వస్తాయి అన్న ఫీలింగ్ కూడా ఓటర్లో ఉంది. సో ఒకవేళ అంటే నవీన్ యాదవ్ గారు గతంలో పోటీ చేసి ఓడిపోయారు, అధికారం ఉంటే అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండగలిగితే ఇంకా బెస్ట్ చేయగలుగుతారు. అంటే సొంత డబ్బులతో చేయడం కన్నా ఒక అధికారం ఒక ప్రజాప్రతినిధిగా ఉండగలిగితే అన్లిమిటెడ్ గా మాకు చేయగలుగుతారు అన్న నమ్మకం కూడా చాలా ఎక్కువ ట్రస్ట్ అనేది ఉంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత ఉందని అందరూ చెప్తున్నారు. గెలవకపోతే కూడా అన్నారు. మీరేమన్నారు? నేను గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి రిపోర్ట్ తీసుకున్న వ్యక్తి, నేను పబ్లిక్ బైట్స్ తీసుకున్నాను, అన్ని ఏరియాలో పబ్లిక్ బైట్ తీసుకున్నాను. వాళ్ళు ఏంటంటే ఇండివిజువల్ గా ఇమేజ్ అనేది వాళ్ళకు ఉంది. నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ మీద హైడ్రా ఇష్యూ అనేది చాలా ఒకటి నెగిటివ్ ఉంది. అదేవిధంగా ఫ్రీ బస్ ఇష్యూ మీద కూడా కొంత కాంట్రవర్సీ ఉంది. ఏంటి మనకి మగవాళ్ళ డబ్బులే తీసుకుని ఆడవాళ్ళకి ఇస్తారు, రేట్లు పెంచరండి. సరే మీ అక్క అనుకో, మీ చెల్లి అనుకో, మీ పెద్దమ్మ అనుకో, పెంచిన డబ్బు. సో ఆ రకమైన ఫీలింగ్ అనేది ఉంటది. కాకపోతే ఇక్కడ ప్రధానంగా పార్టీలు ఎంత కంటే ఇండివిజువాలిటీ కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఈ ఎలక్షన్స్ లో. నేను చాలా ఎలక్షన్స్ చూశాను. నేను కర్ణాటక ఎలక్షన్ నేను చెప్పాను, సిద్ధరామయ్య గారికి సీఎం ఆ అంశం నేను చెప్పాను. మహారాష్ట్రలో కూడా 110 సీట్లు వస్తాయి బీజేపీకి అని చెప్పాను. 110 అబౌవ్ వచ్చి 125 వచ్చాయి. తర్వాత ఏపీలో కూడా చెప్పాను. అన్ని యూట్యూబ్లో ఉన్నాయి. ఆర్డర్ అని టైప్ చేస్తే నా వీడియోస్ అన్ని వస్తాయి. సో ఇవన్నీ కూడా మన ఢిల్లీలో చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ ఇమేజ్ కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఫస్ట్ టైం నేను చాలా ఎలక్షన్లో అంత ప్రభావం చూపించదు. సో పార్టీలు ప్రభావం చూపిస్తాయి, కానీ ఇండివిజువల్ అంశం అనేది ఎక్కువగా అవతల పార్టీని బీట్ చేస్తుంది. సో ఇది ఇక్కడ ప్రధానమైన అంశం. మరి బీఆర్ఎస్ సునీత గారికి ఎక్కువగా కొంచెం పాజిటివ్నెస్ ఉంది. కొంచెం సానుభూతి ఓట్లు పడదని చెప్తున్నారు. మరి దీని ఎలా చూస్తారు? ఓట్లన్నీ ఖచ్చితంగా పడతాయి ఒక పార్టీ పరంగా. ఆమె గెలిచే అవకాశం చాలా మంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు, రాజకీయవేత్తలు కూడా చెప్తున్నారు. ఏమో మరి నేను ఇప్పుడు కొరకు చెప్పింది ఏది అక్కడ కూడా మైనస్ అవ్వలేదు. నేను కర్ణాటక చెప్పాను, మహారాష్ట్ర చెప్పాను, ఏపీ ఎలక్షన్ చెప్పాను, తెలంగాణ ఎలక్షన్ చెప్పాను. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 7 స్థానాలు వస్తాయని చెప్పి నేను చెప్పాను. సిగ్నేచర్ ఛానల్లో 195కి వెళ్ళింది అప్పుడు ఓన్లీ ఫేస్బుక్ లో చెప్తే 8 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. గెలిస్తే మనకి ఎవరికి మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమ గారికి భారీ మేజర్తో గెలుస్తారు. గెలిస్తే ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తారని చెప్పాను. ఇప్పుడు నేను 2 years బ్యాక్ చెప్పాను. సో ఆయనకి ఇచ్చారు. సో నాకున్న ఎక్స్పీరియన్స్, నేను గతంలో ఇతర రాష్ట్రాల్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్, ఈ నియోజకవర్గంలో పనిచేసిన ఎక్స్పీరియన్స్, ఇవన్నీ బేస్ చేసి నేను చెప్తున్నాను. అందుకే అంటాను కదా, ఒక్కొక్క ఏరియాలో ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి ఉండే అభిమానులు ఎప్పుడు ఉంటారు. అదేవిధంగా ఆమె మీద సానుభూతి చూపించే వాళ్ళు కూడా చూపిస్తారు. కానీ గెలుపు అవకాశాలు అనేవి ఇటువైపు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నాను. ఆమె ఆల్రెడీ ఇప్పుడు మన శర్మిల గారు ఉన్నారు, లేకపోతే కవిత గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా గతంలో పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు. మాగంటి సునీత గారు పబ్లిక్ లైఫ్ లో లేరు. సో ఓటర్స్ ఏం ఆలోచిస్తారు, మా పబ్లిక్ లైఫ్ లో ఉన్న వాళ్ళు మాకు ఎప్పుడైనా అందుబాటులో ఉన్నారు, ఆ పొలిటికల్ సంబంధించిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. సో అది కూడా ఓటర్స్ ఆలోచిస్తున్నారు. అది చివరికి నవీన్ గారు ఇచ్చారు అన్నారు. అంటే నవీన్ గారు కూడా కొంచెం అంటే అంటే పబ్లిక్ అయితే మీరు బయట ఛానల్లో అట్లా అయితే వస్తుంది, కానీ నేను పబ్లిక్ వెళ్ళినప్పుడు అంటే నాకు ఈ రకంగా సాయం చేశారన్నా, నాకు హెల్ప్ చేశారన్నా, మాకు అర్ధరాత్రి ఫోన్ చేస్తే వచ్చారన్నా, లేకపోతే మాకు ఈ 4,000 రూపాయలు 4,000 ఏంటి కుట్టు మిషన్లు ఇచ్చారన్నా. సో ఆయనకి పాజిటివ్ వైపు చెప్తున్నారు. అంటే ఆయన వ్యక్తిగత విషయం అనేది అంశాన్ని పక్కన పెడితే ఆయన ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో పబ్లిక్ ని ఏ రకంగా ట్రీట్ చేయాలో ఆ రకంగా నవీన్ యాదవ్ గారు ట్రీట్ చేశారు. ముందు నుంచి కూడా దాన్ని లైన్అప్ చేసుకున్నారని నాకు అనిపించింది అనమాట. అంటే బస్ టికెట్లు పెరిగాయి అంటే పెరిగాయి మరి, కానీ మన ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు మహిళలకు ఫ్రీ ఇవ్వాలంటే ఆర్టీసీ నడిపించాలి కదా. సో కొంతకాలం ఇంకా 2 years వరకు పెంచలేదు, దాన్ని ఆనందపడాలి. ఇప్పుడు బస్ ఛార్జీలు పెంచారని అంటున్నాం కదా, 2 years పెంచలేదు మనం ఆనందపడాలి అంతే మరి. ఎందుకంటే ఏవైతే మనకి ఛార్జీలు పెరుగుతూనే ఉంటాయి, అధిక ధరలు అనేవి అన్ని విషయాలు పెరుగుతూనే ఉంటాయి. సో కొంతమంది రెగ్యులర్ గా ఆర్టీసీ జర్నీ చేసే వాళ్ళు కొంచెం ఇది ఎఫెక్ట్ పడుతుంది. థ్యాంక్ యూ. ఆయన జూబ్లీహిల్స్ ఎన్నికలు రాబోతున్న బైపోల్ ఎన్నికలు ఎలా అనిపిస్తుంది? మరి 3 పార్టీలు అనౌన్స్ చేశారు కదా పేర్లు. అన్న ఇంకా లేట్ అయిందన్న, గవర్నమెంట్ టైం అయిపోతుంది. ఇంకా తొందరగా పెడితే కొద్దిగా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి మొదలవుతాయి. ఎందుకంటే హైదరాబాద్ లో మధ్య
మధ్యలో ఉన్న ఒక గుండెకాయ లాంటిది జూబ్లీహిల్స్ అనేది. ఓకేనా, హైడ్రా దెబ్బ కూడా ఎక్కువ పడలేదు. జనం కూడా కొద్దిగా హుషారుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వైపే కొద్దిగా మొగ్గు అనేది కనపడుతుంది అన్న. ఎందుకంటే ఆయన 2 సార్లు ఓడిపోయినా కూడా ఆ ఇండిపెండెంట్ గా ఓడిపోయాడు, ఎంఐఎం లో ఓడిపోయాడు. అయినా కానీ జనం మధ్యలో ఉంటా నవీన్ యాదవ్ గారు కొద్దిగా కాంగ్రెస్ లో కూడా సీట్ ఇచ్చారంటే కొద్దిగా అది చూసే కొద్దిగా గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి అన్న ఆయనకి. కాంగ్రెస్ కి చాలా వ్యతిరేకత, బస్ టికెట్స్ కానీ రేట్ పెంచడం కానీ హైడ్రా కానీ చాలా రకాలుగా ఈ పథకాల మీద అన్నిటి మీద కూడా వ్యతిరేకత ఉందని చెప్తున్నారు జనాలు కూడా. మరి దీని గురించి ఎలా చూస్తారు? ఒకప్పుడు ఎమ్మెల్యేని చూసి క్యాండిడేట్ ని చూసి ఓటేసేసేవాళ్ళు. ఆ స్థితి ఈ రోజు మళ్ళీ కనపడిద్ది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఎందుకు ఆ మాట అన్నానంటే ఇప్పుడు ప్రెసెంట్ గా చూసుకున్న కాంగ్రెస్ మీద ఫుల్ రివర్స్ గా ఉన్నా గానీ రేషన్ కార్డులు రావటం గానీ ఇక్కడ ఉన్న లో క్లాస్ వాళ్ళకి చాలా ఉపయోగం అనేది కనపడింది. కానీ లో క్యాష్ వాడే మళ్ళీ పైకి వస్తున్నాడు. ఇప్పుడున్న మా తెలంగాణ కాంగ్రెస్ తరఫున కానీ ఎంతో మంది పదవులు ఇవ్వటం కానీ ఎస్టీ ఎస్టీ వాళ్ళకి పదవులు ఇవ్వటం, ఒక లో క్లాస్ ఉన్నాడిని పైకి తీసుకురావడం, ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన ఆ పథకాన్ని కొద్దిగా కనపడుతుంది. ఓకేనా, ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు శిష్యులే అంటారు రేవంత్ రెడ్డి గారు. కానీ ఆ మూమెంట్ ఏదైనా కానీ రేవంత్ రెడ్డి గారు కొద్దిగా లో క్లాస్ వాళ్ళు ఉన్న మంత్రి పదవులు చూశారు కదా, ఇవ్వటం కూడా లో క్లాస్ వాళ్ళకే ఇచ్చారు. కొద్దిగా ఆ లో క్లాస్ ఆ మూమెంట్ అనేది కాంగ్రెస్ మీద కనపడుతుంది. చేయడం కానీ, జనానికి వెళ్తాం కానీ, జనం మధ్యలో తిరగడం కానీ ఆ మూమెంట్ అనేది. అట్లాగే 2 సంవత్సరాలు ఓడిపోయినా కూడా జనం మధ్యలో ఉన్న నవీన్ యాదవ్ గారికి అవకాశం ఉందాము అన్న ఫీలింగ్ కలిగింది. సునీత గారు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు, జనాల్లో తిరుగుతున్నారు, ప్రతి ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతున్నారని చెప్తున్నారు. అది కాక మాగంటి గోపినాథ్ గారు చేసిన మంచి పనుల గురించి ఆమెకు సపోర్ట్ ఎక్కువ ఉందని చెప్తున్నారు. అన్న మాగంటి గోపినాథ్ గారు కూడా ఈ నియోజకవర్గంలో లైన్ గా 3 సార్లు గెలవడం జరిగింది. ఓకేనా, అయితే ఏంటంటే మనం సోషల్ మీడియాలో ఎక్కువ చూస్తూ ఉంటాం, ఎక్కువ ఆమె తిరగడం కానీ ఎక్కడ ఏందనేది కొద్దిగా హంగామా అనేది కనపడతలేదు. ఓకేనా, 2 రోజుల నుంచి నేను చూస్తున్నా కదా, హంగామా అనేది కనపడటం లేదు. కానీ ఏంటంటే బీజేపీ తరఫున కూడా ఎవరు నిలబడలేదు కాబట్టి, అగ్రకులాల వాళ్ళు కాబట్టి కొద్దిగా ఏదైనా 50-50% కూడా కొద్దిగా మూవ్మెంట్ అనేది కొంతమంది మాటల్లో వింటున్నాం అన్న. అది ఎవరు గెలుస్తారు మరి ఇద్దరి మధ్య కొద్దిగా నవీన్ యాదవ్కే అవకాశం అనేది ఎక్కువ ఉంది. కొద్దిగా ఏదైనా సిచ్యువేషన్ చెప్పలేమన్నా, ఏంటంటే అధికారంలో ఉంది, ఇంకా 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఉంది. జనం ఆలోచిస్తారు కదా, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. ఆ మూవ్మెంట్ కోసం కంపల్సరీగా ఇదే అవకాశం ఉందని నవీన్ యాదవ్కి అవకాశం ఉంది. సింపతి ఓట్లు అనేది చెప్పలేమన్నా, అటు ఇటు ఉంది. ఓకేనా, సింపతి ఓట్లు అనేది ఈయనకి ఉంది. 2 సంవత్సరాలు కష్టపడ్డాడు, ఓడిపోయాడు అనే సింపతి ఈయనకి ఉంది. ఆమె కొద్దిగా ఆ సెంటిమెంట్ ఉంటది. కొద్దిగా ఏంటంటే అగ్రకులాల వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా సపోర్ట్ గా ఉండారు కాబట్టి ఈయనకే 90% అవకాశం ఉంది అనుకుంటున్నాం. అది జూబ్లీహిల్స్ ఇంకా 2 సంవత్సరాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఏదైనా చేయాలన్నా కానీ ప్రతిపక్షం వాళ్ళు వచ్చినా ఏం చేయలేరు కదన్నా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈయన నిలబడ్డాడు కాబట్టి ఈయన వస్తే ఇంకోటి ఏదైనా చేయగలుగుతాడని నమ్మకం మాకైతే ఉందన్న. హాయ్, మీ పేరు? డాక్టర్ ఆఫ్ తిరుమల శెట్టి. నెక్స్ట్ మంత్ ఎన్నికలు రాబోతున్నాయి, బైపోల్ ఎన్నికలు. మరి ఎలా ఉండబోతుందంటారు? మరి ఏమో ప్రస్తుతానికి అయితే పోటాపోటీన కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ 2 పోటీ చేస్తున్నాయి. మరి నియోజకవర్గం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎవరు న్యాయం చేస్తే వాళ్ళు గెలుస్తారు. అంటే మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరని ఏం లేదు, అక్కడ 50-50 ఉంది. ఎవరు బరిలో వాళ్ళు పోరాపోరీలో ఉన్నారు. ప్రస్తుతానికి వీళ్ళని చెప్పలేం. ఎందుకంటే ఇటు సైడ్ కాంగ్రెస్ తరపు నుంచి నవీన్ యాదవ్ గారు, అటు సైడ్ బీఆర్ఎస్ తరపు నుంచి సునీత మేడం గారు, టీడీపీ కూటమి ప్రభుత్వం టీడీపీ నుంచి సుహాసిని మేడం అంట. మరి బీజేపీ నుంచి ఎవరు నిలబడ్డారో అంత ఐడియా లేదు నాకు ప్రస్తుతానికి. మరి వీళ్ళందరిలో ఈ పోరాపోరీలో ఉన్న బరిలో ఉన్న వాళ్ళు ఎవరంటే కాంగ్రెస్ లో నవీన్ యాదవ్ గారు, బీఆర్ఎస్ లో నా మేడం గారు ఉన్నారు, సునీత మేడం గారు ఉన్నారు. అంటే సునీత గారికి ఏమన్నా సింపతి ఓట్లు పడే అవకాశం ఉందంటారు? పడొచ్చు, పడకపోవచ్చు. ఈసారి ఒకసారి మార్చి చూద్దాం అనుకోవచ్చుగా, మార్చి చూద్దాం అనుకోవచ్చు. లేలే పాపం హస్బెండ్ పోయారు, మనం ఆవిడకే ఓటేసి ఆవిడనే గెలిపించుకుందాం అని కూడా అనుకోవచ్చు. అంటే కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత ఉందన్నారు. బస్ టికెట్స్ కానీ హైడ్రా మీద కానీ పథకాల మీద కూడా చాలా వ్యతిరేకత ఉందని చెప్తున్నారు కదా. మరి పథకాలు అయితే చెప్పినవేమీ అమల్లో లేవు ప్రస్తుతానికి. హైడ్రా ఒకటంటే ఇక చాలా వరకు పేదవాళ్ళు ఇబ్బంది పడ్డారు. కష్టపడి రూపాయి కూడా పెట్టుకొని గూడు నీడ కట్టుకున్న వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇదొకటి. ఇకపోతే ఇక పథకాలు ఇక చెప్పినవన్నీ చెయ్యాలనే ఉన్న రూల్ ఉందా? వ్యతిరేకత ఏమీ లేదు, కాకపోతే ప్రభుత్వం ఎందుకో సైలెంట్ గా ఉంది. దానికి కూడా ఎవరేమేం చెప్పలేము ప్రస్తుతానికి. మరి ఈసారి బీఆర్ఎస్ సునీత గారి తరఫున కేసీఆర్ గురించి అవకాశం ఉందా ప్రచారానికి? ఏమన్నా చెప్పలేము. కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తారా? మరి ఇంతకు ముందల 2024లో ప్రచారం కోసం కేటీఆర్ గారు వచ్చారు. చెక్ పోస్ట్ లో జోసెఫ్ కూడా చెక్ పోస్ట్ లో నిలబడి మరి ఇది చేశారు. అప్పుడు కూడా ఆయనే గెలిచారు కానీ మాగంటి గారే. కాకపోతే ఆయన వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, ఇప్పుడు కాంగ్రెస్ కాదు అని చెప్పేసి 3 ఏళ్ళు అధికారంలో బీఆర్ఎస్ గెలిపిస్తారు అని అనుకుంటున్నారు. చెప్పలేం. అక్కడ ఏంటంటే ప్రజల నిర్ణయం అది. అప్పుడు మాగంటి గారు ఏం చేశారు,
ఆ జూబ్లీస్ నియోజకవర్గానికి 9 ఏళ్ల పాటు 10 ఏళ్ళు అయిపోయింది ఆయన గెలిచి. 10 ఏళ్ల పాటు ఆయన ఏం చేశారు, తర్వాత ఇప్పుడు వస్తే కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేదంతా ఇక ప్రజల నిర్ణయం. అదంతా ప్రస్తుతానికి ఉన్న రోడ్లు, గుంతలు, 2 వీలర్లు అయితే విరుగుతున్న నడుములు, ఫస్ట్ ఈ అయితే వేయరు కానీ రోడ్లు వేసి గుంతలు పూడ్చి ఇవైతే చేయరు కానీ ఫైన్లు మాత్రం బాగా వేస్తున్నారు. ఈ ఫైన్లు వేయడం వల్ల 2 వీలర్ రోడ్ ఏంటంటే కడుపు కట్టుకొని బండి కట్టుకొని డబ్బులు ఈఎంఐలు కట్టుకొని అవి కట్టుకొని ఇవి కట్టుకొని బాకీలు కట్టుకొని బ్రతికేవాడికి మొత్తానికి అసలు నడ్డి విరుగుతుంది. ఫస్ట్ రోడ్లు వేయండి. ఆ రోడ్లు ఎక్కడ ఏ గుంతలు ఉన్నాయి, ఏ గుంతల్లో ఏ మ్యాన్ హోల్ ఉంది, ఏ మ్యాన్ హోల్లో ఏ బండి కొట్టుకుపోతుంది, ఏ వర్షంలో ఎవడు కొట్టుకుపోతున్నాడో ఇది చూసుకుంటే తర్వాత ఓటు అడిగినా ఒక న్యాయం ఉంటుంది. ఫస్ట్ మీరే రోడ్ల గురించి పట్టించుకోకుండా చిన్న చితక రోడ్లు గల్లీలు అయితే ఎంత భయంకరంగా ఉన్నాయంటే అంత భయంకరంగా ఉన్నాయి. ఒకవేళ చీకట్లో ఏదైనా వీధి లైట్ కనుక ఆరిపోతే వాడిక డైరెక్ట్ గా చావుకి ఎక్కినట్టే. అలా ఉన్నాయి రోడ్లే, నరకానికి రహదారులా ఉన్నాయి. ఇప్పుడు జూబ్లీస్ లో రోడ్లు చూసుకుంటే అన్ని ఆల్రెడీ తోవేసి పెట్టారు రెడీగా. అంటే అధికారంలోకి వస్తున్నాం మేము, ఒక రాకపోతే మీకు ఇవన్నీ అవ్వవు పనులు అని చెప్పడానికి అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇది చేసింది అనుకోవచ్చా? ఏమో చేసి తర్వాత గెలవచ్చేమో, అలా కూడా అనుకోవచ్చు. ఏదైనా నెగిటివ్ ఎందుకు తీసుకున్నాం బ్రో, పాజిటివ్ తీసుకున్నాం. చెయ్యొచ్చేమో ఈ మీదట, చెయ్యకూడదని ఎందుకు అనుకోవాలి? ఈ ఒక్కసారికి చేసి చూపిస్తే నెక్స్ట్ టైం వస్తారనుకోవచ్చేమో. ఇద్దరు అయితే పోటీలో అయితే పోరాపోరీగా ఉన్నారు, ఎవరు వస్తారనేది వెయిటింగ్. అలా అనుకున్నప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడే ఇవన్నీ పనులు ప్రారంభించవచ్చు కదా. ఆల్రెడీ ఆయన చనిపోయిన తర్వాత ఎలక్షన్ కూడా వస్తుంది, నెక్స్ట్ మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్తాం అనే ముందు ప్రజల్ని మేము పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఒక సంకేతం అనుకోవచ్చు. అయితే సంకేతము, లేకపోతే మాగంటి గోపీనాథ్ గారు ఆ రోడ్లకి ఏం చేశారో, జూబ్లీస్ నియోజకవర్గపు రోడ్లకి ఏం చేశారో, వీధి రోడ్లకి ఏం చేశారో, కొట్టుకుపోతున్నటువంటి రోడ్లకి ఏం చేశారో చూద్దాం. ఆయన అయితే ఏం చేశారనేది ప్రజలకి తెలుసు. ఎవరింటి ముందులో ఎంత గుంత ఉంది, ఆ గుంతలో ఏ కొడుకు చనిపోయాడు, ఏ భర్త చనిపోయాడు, ఏ తల్లి చనిపోయింది, ఇవన్నీ ప్రజలకి తెలుసు. ఏ కూతురు చనిపోయింది, నాలాలో పడి కొట్టుకుపోయి ఎవరు చనిపోయారు అనేది జూబ్లీహిల్స్ నియోజకవర్గపు ప్రజలు ఈసారైనా ఆలోచించుకొని మంచి నాయకుడిని ఎంచుకుంటే బాగుంటుంది. ప్రజెంట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు? నేను ఎవరికి చెప్పలేను, ఎందుకంటే ఒకళ్ళని చెప్పే అంతటి అవకాశం లేదు. ఎందుకంటే అటు సైడ్ మాగంటి గోపీనాథ్ గారు పార్టీని లోకాన్ని విడి వెళ్ళిపోయారు, ఇటు సైడ్ నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరికి ఎవరికని చెబుతాం? ఎవరికి చెప్పలేం. ప్రజలు తీర్పిస్తారు. ఓట్లు ఎలక్షన్స్ పెట్టినప్పుడు ఎలక్షన్స్ లో ఓట్లు వేసి ప్రజలు ఎవరికి న్యాయం చేయాలో, ఎవరికి తీర్పు ఇవ్వాలో వాళ్ళకే ఇస్తారు ప్రజలు. మిషన్ల ద్వారా అంటున్నారు కదా మేడం, దాని వల్ల ఏమైనా అధికారం పార్టీ ఉంది కదా, ఏమైనా జరుగుతుంటారా? చెప్పలేము. ఇప్పుడేంటి మిషన్లు వచ్చి దగ్గర 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయిపోయింది. ఈ మిషన్లు వచ్చి మిషన్ల ద్వారా ఓటు వేయడం, ఓటు బ్యాలెట్ బాక్స్ లేదు. ఓటు బ్యాలెట్ బాక్స్ ఇస్తే దాన్ని బట్టి తెలిసిద్ది ఎవరేంటి అనేది. మరి ఓటు బ్యాలెట్ బాక్స్ కోసమే నేను కూడా వెయిటింగ్. మిషన్ల ద్వారా అంటే ఇక చెప్పలేం, ఎవరు వస్తారో ఎవరు పోతారో కూడా ఏం చెప్పలేం. అలా ఉంది ఇక ప్రస్తుతానికి ప్రభుత్వం నడవడికే గానీ, పాత ప్రభుత్వమే గానీ అలా ఉన్నాయి.